నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటాండావా? మా నాయన మీదకి వాడెవడు రాగానే మీదకి పోయినావు. ఇంకా నయం, నీకేదైనా అయ్యుంటే. నాకేదైనా అవుతాదని మా అన్న మీద ఎవడు చెయ్యేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటానా? సమయానికి నువ్వు వచ్చినావు కాబట్టి వాడు బతికిపోయినాడు. లేదంటే కత్తిపీట తీసుకుని నరికేసుండేదాన్ని. నరికేసుండేదాని వేలే. వాడి మీద చెయ్యేసినందుకే తల కదుగో అంత గాయం అయి ఉండదు. కాస్త కోపం తగ్గించుకోత. సమయానికి నువ్వుంటే నాకిట్ట ఎందుకవుతాది? నువ్వు తాగి పడుకోబట్టే కదా నాకీ బాధ. సరే, తాగనని మాటిచ్చేసినాను కదా, ఇంకెప్పుడు తాగనులే. నువ్వు జాగ్రత్తగా పడుకో. ఏమన్నా కావాలంటే కేకే, నేనేండే ఉంటా. అట్నేలే, నువ్వు పొయ్యి పని చూసుకోరా, నేను కాసేపు పడుకుంటానులే. సరే భద్రం, కాసేపు పడుకోతా. భద్రం. చిరు, ఏందత్తా? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎందుకు బాధపడుతుండావో, ఎందుకు తాగుతుండావో అనేది నాకు తెలుసు. నీ బాధ నేను తీర్చేటిది కాదని నువ్వు తాగుతున్నా కూడా చూస్తా గమ్మునే ఉండాను. కానీ ఆ తాగుడు వల్ల ఎంత నష్టం జరిగుండాదో చూసుండావు కదా. వద్దయ్యా, ఇంకెప్పుడు తాగమాక. మాటిచ్చుండావు తాగను అని, నమ్మకం ఉండాది. కాకపోతే ఓ మాట చెప్పాలి కదా, అందుకే చెప్తుండాను. నువ్వు తాగితే నీకెంత మత్తిస్తాదో నాకు తెలియదు, కానీ అవన్నీ మానేసి ఇంట్లో వాళ్లతో ప్రేమగా ఉండు. మీ నాయన చెప్పినట్టు బాధ్యతగా ఉండు. అయినోళ్ల ప్రేమలు, అభిమానాలు ఎంత మత్తిస్తాయో నీకే అర్థం అవుతాది. అట్నేలే అత్త. ఇన్నేళ్ళు నువ్వు తాగితే ఎట్టుంటావో అందరూ చూసినారు. నువ్వు తాగకపోతే ఎట్టుంటావో చూడాలరా. నీకున్న లోపం, అవతలోడికున్న అవకాశం అదొక్కటే. ఈ పొద్దు నుంచి అది లేదంటే నా అల్లుణ్ణి మించినోడు ఎవ్వడు ఉండడు. అది నాకు తెలుసును. సర్లేత, నువ్వే చూస్తావుగా. వాడు తల పగిలింది అన్నప్పుడు కూడా నాకు భయమే లేదురా. కానీ హాస్పిటల్లో ఒళ్ళు తెలియకుండా పడిపోయినప్పుడు మాత్రం చాలా భయం వేసుండాదిరా. ఎందుకత్త? మేమందరం ఉండాం కదా, నిన్ను కాపాడుకోకుండా ఆడనే ఈడ్చి పెడతావా ఏంది? నన్ను మీరు ఇడిసి పెడతారని కాదురా, నిన్నిడిసిపెట్టి నేనేడపోతాను అని భయం వేసినది. భయం వేసి ఉండదురా. అత్త, ఏం మాట్లాడుతా ఉండవు? ఆ దేవుడు సల్లంగా చూసి మళ్ళీ తిరిగి ఇంటికి పంపించినాడు. సర్లే, నువ్వు పో. ఏవిరా ఏడుస్తుండావు? మరే వాట సెంటిమెంట్ డైలాగులు చెప్తా కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఏడుపుగా ఇంకే వస్తుంది.
నువ్వు అట్ట నన్ను ఇడిచిపెడితే నేను చూస్తా ఊరుకుంటానా ఏమి? ఏం చేస్తావురా నువ్వు? ఆ? ఏం చేస్తున్నా? ఎముడితో కలపడినా మా అత్తని అట్ట తీసుకుపోతావని? నువ్వు సావాలంటే కూడా నేను ఒప్పుకోవాలా, అది గుర్తుపెట్టుకో. హ్మ్. నాకు ఊహ తెలియనప్పుడు అంటే మా అమ్మని తీసుకొని పోయినాడు. నాకు తెలిసినాక నా కళ్ళు ఎదురుగా ఈ అమ్మ ప్రాణం పోతుందంటే చూస్తూ ఊరుకుంటున్నా? నీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే కాపాడుకుంటాను, గుర్తుపెట్టుకో. ఏంది మా అత్త ఏమనుకుంటా ఉండదు నా గురించి? వెళ్ళిపోతానని భయపడినదంట. సరే సర్లే, పడుకో నువ్వు. జాగ్రత్త. రే, మర్యాదగా తను వదిలిపెట్టండి రా. తను ఒంటి మీద చిన్న ఘాటు పడినా మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడరా. వదలండి రా. దుర్గా, థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ దొంగలు దాడి చేస్తుంటే నన్ను కాపాడడానికి మీరంత తపన పడ్డారు కదా, అందుకు. మరి అవతల వాడు నా భార్య మీద చేయి వేస్తే నా భార్యని చంపాలని చూస్తూ ఊరుకుంటానా ఏంటి? మరి మీకేమైనా అయ్యుంటే? భార్యని కాపాడుకోలేని భర్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అయినా నా కోసం అంత రిస్క్ తీసుకున్నారా? నీ కోసం కాకపోతే ఎవరి కోసం తీసుకుంటాను దుర్గా? నువ్వెవరు? నా భార్యవి కదా.